ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మొత్తానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాజకీయాలు ఎప్పుడు కూడా రసవత్తరంగా ఉంటాయి. అందులోనూ కొత్తగా ఏర్పడినటువంటి టేకుమట్ల మండలంలో కూడా రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ బలమైనటువంటి రాజకీయ నాయకులు ఉండడమే దానికి కారణం. ఇక ఎన్నికలప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు టేకుమట్ల మండలానికి సంబంధించినటువంటి రాజకీయాలు భూపాలపల్లి నియోజకవర్గంలోని రాజకీయాల్ని కూడా మరి శాసిస్తాయని చెప్పుకోవచ్చు, ప్రభావితం చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇక యువ నాయకుడిగా ముందుకెళ్తూ మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీ రోల్ పోషిస్తున్నారు టేకుమట్ల మండల అధ్యక్షులు సతీష్ గౌడ్ గారు. ప్రస్తుతం ఆర్బీ స్టూడియోలో వారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సతీష్ గారు, ఎలా ఉన్నారు? మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఆ పార్టీని నమ్ముకొని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే మీలాంటి కార్యకర్తల కష్టం వల్ల ఇది వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కాంగ్రెస్ పార్టీ? చాలా సంతోషంగా అనిపిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను గుర్తించి ఎంతోమంది యువకుల త్యాగాలను గుర్తించి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 10 సంవత్సరాల అధికారాన్ని కోల్పోతే చాలా బాధ అనిపించింది. ఎందుకు ప్రజలు సొంత రాష్ట్ర 60 ఏళ్ళ ఆకాంక్షను గుర్తించి అలా నెరవేరిస్తే కూడా ఎందుకు ప్రజలు ఆశీర్వదించలేదు కాంగ్రెస్ పార్టీని అనే ఒక బాధ అనిపించేది. సో ఇప్పుడైతే మొత్తానికి హ్యాపీ అన్నమాట. ఒక కార్యకర్తగా చాలా హ్యాపీ. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అణచివేతలు, ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొని పార్టీ సిద్ధాంతం కొంటే ఇష్టం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాం మేము. అంటే అక్రమ కేసులు అణచివేతలు అని మీరు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అంటే మీపైన కూడా ఆ సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసులు నమోదైనట్టు ఉంది కదా, అది ఒకసారి చెప్తారా? అది ఎట్లా జరిగింది, అసలు కేసులు ఎందుకు మీపైన నమోదు చేశారు? మా మీద అన్యాయంగా ఒక SC/ST కేసు, అటెంప్ట్ మర్డర్ 307 కేసు పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం. ఎందుకంటే ప్రలోభాలకు మేము లొంగనప్పుడు పార్టీ సిద్ధాంతాలంటే మాకు ఇష్టం, మేము పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తాం అని అప్పుడు ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్న సందర్భంలో వారితో పాటు మేము పార్టీ మారనప్పుడు మేము పార్టీ డెవలప్మెంట్ కోసం PCCA ప్రోగ్రామ్ ఇచ్చిన యాక్టివ్గా ఉండి కార్యక్రమాలు చేస్తుంటే మా మీద కొంచెం ఒత్తిళ్లు పెంచి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది అధికారులతో, వారు చెప్తే అధికారులతో మా మీద అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని జైలు పాలు చేసే ప్రయత్నం చేసిళ్ళు. చాలా సఫర్ అయిన మా సందర్భంలో కుటుంబానికి దూరమై చాలా ఇబ్బందులు పడి హైకోర్టుకు వెళ్ళి యాంటిసిపేటరీ తెచ్చుకొని పార్టీ యాక్టివిటీస్ కంటిన్యూ చేసుకుంటూ ఎలక్షన్ మూడ్లో చాలా ఇబ్బంది చేసే ప్రయత్నం చేసినమాట వాస్తవం. కానీ చివరికి న్యాయమే గెలుస్తుందన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ముందుకు వెళ్తూ ఒక మండలాధ్యక్షునిగా మా పాత్ర మేము 100% చేశాం. ముఖ్యంగా నేతృత్వం అణచివేతల ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉందండి పరిస్థితి? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? ఒక స్వేచ్ఛ వాతావరణం అయితే నెలకొన్నది. ఎందుకంటే ఆ కక్ష సాధింపు రాజకీయాలు చేయదలుచుకోలేదు. అలాంటి మా నాయకుని కూడా ఇష్టం ఉండదు. స్వేచ్ఛగా ఉండాలి, ఎవరి భావ స్వేచ్ఛ, ఆ హక్కు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో కల్పించిన ఒక గొప్ప హక్కు. ఎవరికైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటే ఆ ప్రశ్న మన మీద ఎందుకు వస్తున్న దాన్ని ఎలా సరిదిద్దుకోవాలనే విధంగా ఉండాలి. కానీ వీడు మనం ప్రశ్నిస్తాడా, వీనికి ఎంత ధైర్యం అని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ధోరణి అయితే ఇప్పుడు మా నాయకునికి కానీ మా పార్టీకి కానీ అలా లేదు. దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలనే వాతావరణంలో మేము పనిచేస్తూ ఉన్నాం. మొత్తానికి టేకుమట్ల మండలాధ్యక్షుడిగా మీరు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఎన్నేళ్ళ అనుబంధం ఉంది మీకు? నేను 2014 తెలంగాణ ఆవిర్భావం నుంచి యాక్టివ్గా యూత్ కాంగ్రెస్ నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. 2018 ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రమణారెడ్డి గారు 700 కిలోమీటర్ పాదయాత్ర చేస్తే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము కూడా ఒక టీమ్గా వారెంబడి పాదయాత్రలో పాల్గొన్నాం. అప్పటి నుంచే చాలా యాక్టివ్గా పార్టీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ యువజన కాంగ్రెస్ వారి గెలుపులో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడంలో చాలా కీలక పాత్ర పోషించినాం. ప్రతి సమస్య పైన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద
ప్రతి సమస్య మీద పోరాటాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ నిరుద్యోగ సమస్యలపైన కానీ విద్యార్థుల సమస్యలపైన కానీ పోరాటాలు చేస్తూ అప్పటి నుంచే మేము మూవ్ అవుతూ ఉన్నాం. 2000 అదే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో దఫా ఏర్పడ్డ తర్వాత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారికి చేరితే మేము వెళ్లకుండా పార్టీని పట్టుకొని ఉన్న సందర్భంలో అప్పుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మాకు మండల పార్టీ అధ్యక్షునిగా యువజన కాంగ్రెస్ నుంచి ఇందులోకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే, మొత్తానికి ఒక మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక బీఆర్ఎస్ హయాంలో టేకుమట్లలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు అభివృద్ధి ఒకసారి బేరీజ్ వేసుకుంటే గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి గురించి మాట్లాడితే ఏం చెప్తారండి? టేకుమట్లకు సంబంధించి అభివృద్ధి అంటే మాకు ముఖ్యంగా చలివాగు మానేరు పరివాహకం ఎక్కువ ఉంటుంది. మా రైతాంగం అంతా ఆ వాగుల పైన ఆధారపడి ఉంటాయి. ఈ గత 5-6 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ వాగు పరివాహక దాటికి అతివృష్టితో 1000 ఎకరాలు పంట నష్టం జరిగి ఇసుక మేటలు పెట్టి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఏ ఒక్క రైతు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 రూపాయలు సహాయం చేసి రైతుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే ప్రయత్నం మన ప్రాంత శాసనసభ్యుడు చేయలేదు, ప్రభుత్వం కూడా చేయలేదు. అట్లా చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలని గుమ్మడవెల్లి సుబ్బక్కపల్లెలో ఆత్మహత్యలు చేసుకుంటే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుడు స్పందిస్తలేడని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తే అప్పుడు పీసీసీ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి తలకు 50,000 రూపాయలు మేము ఆర్థిక సహాయం అందించినాం. ఆ కుటుంబానికి కొంచెం మనోధైర్యం చెప్పే ప్రయత్నం చేసినాం సత్తన్న ఆధ్వర్యంలో. అలాగే సత్తన్న గారు కూడా వాళ్ళకు పర్సనల్గా హెల్ప్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఉన్న శాసనసభ్యులు రమణారెడ్డి గారు కనీసం పరామర్శించడానికి కూడా పోలే. సరే సహాయం సంగతి పక్కకు పెడితే ఆ కుటుంబానికి కొంచెం మనోధైర్యం చెప్పి సహకరించే ప్రయత్నం కూడా ఏం కాదు, ప్రభుత్వం ఉన్నది, మేము ప్రభుత్వం తరఫున ఆదుకుంటామనే కొంచెం మనోధైర్యం ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి అభివృద్ధి అంటే మాకు టేకుమట్లకు, రాఘవరెడ్డిపేటకు, వాగవతల గ్రామాలకు బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది టీఆర్ఎస్ సాయంలో నిర్మితమైంది. మొన్న వాగుదాటికి అది కొట్టుకపోయి అంటే నాణ్యత అనేది మన కాళేశ్వరం అయితే ఎట్లా ఉన్నదో మేడిపండులాగా మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిన అభివృద్ధి కూడా మేడిపండులాగానే ఉన్నది తప్ప ఎక్కడ కూడా నాణ్యత ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని చేసినదైతే శూన్యం. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిళ్ళు ఎక్కడిదక్కడనే మధ్యంతరంగా నిలిచిపోయినాయి. స్లాబ్లు వేసి పిల్లర్ల దగ్గర నిలిచిపోయి ఏ ఒక్క ప్రభుత్వ ఫలానా అయితే లబ్ధిదారునికి అందలేదు. ప్రభుత్వ ఫలాలు అనేది లబ్ధిదారునికి అందలేదు. మొత్తానికి కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు మీరు కూడా ప్రజల తరపున అదేవిధంగా రైతాంగం సమస్యల పట్ల మీరు ఒక గలం విప్పి వారి సమస్యల పరిష్కారానికి ధర్నాలు, నిరసనలు చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది, ఒక మండల అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్లడంలో ఎట్లా మీరు ముందుకెళ్ళబోతున్నారు? ప్రతి గ్రామానికి సంబంధించిన ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నదని మాకు మండలం ఏర్పాటైన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది. మా ఎమ్మెల్యే గారికి కూడా పూర్తి స్థాయి అవగాహన ఉన్నది. ఏ సమస్యను ఎలా పరిష్కరించాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. అతి త్వరలోనే ఈ సమస్యలన్నిటికీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తూ ఉన్నాం. మొత్తానికి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. బడాబడా నేతలే కండువాలు మారినప్పుడు, బడాబడా నేతలే మరి పార్టీలు మారినప్పుడు కోటగిరి సతీష్ గారు ఒకటే పార్టీని నమ్ముకొని ఉండడం వెనుక ఆంతర్యం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అనేది చాలా గొప్ప పార్టీ. నేను ఒక యువకుడిని, ఉత్సాహంగా ఉన్నాడు, పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడి పనిచేస్తున్నాడని నాకు పెద్దలు శ్రీధర్ బాబు గారు గుర్తించి అప్పుడు నాకు మండలాధ్యక్షునిగా అవకాశం ఇచ్చారు. అంత పెద్ద గొప్ప 135 ఏళ్ళ చరిత్ర గల పార్టీలో ఇంత చిన్న వయసులో నాకు అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చి నా గౌరవాన్ని పెంచిన పార్టీని, ఒక కన్న తల్లి లాంటి పార్టీని నాకు వదిలివేయాలనిపించలేదు. ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు నాలాంటి ఎంతోమంది యువకుల జీవితాలు బాగుపడతాయి. కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది, అది బీఆర్ఎస్ పార్టీతోటి సాధ్యం కాదు. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మన పాత్ర కూడా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు చాలా గొప్పవి. ప్రతి బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే అది కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమవుతుందని ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా మేము 10 సంవత్సరాల అధికారంలో లేకున్నా కూడా కష్టపడి పార్టీ కోసం జెండా మోసుకుంటూ నాలాంటి కార్యకర్తలను, ఎంతోమంది యువకులను గ్రామాన్ని తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. మొత్తానికి ఒక యూత్ నాయకుడిగా కూడా, ఎన్ఎస్ఏగా కూడా మీరు పనిచేస్తారు. ఆ సందర్భంలో విద్యార్థుల సమస్యల పట్ల, విద్యారంగ సమస్యల పట్ల ఏ విధంగా పోరాడారో ఒకసారి గుర్తు చేస్తారు. నిరుద్యోగ సమస్యల పట్ల చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడం, ధర్నాలు చేయడం, అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకు మెమోరాండాలు ఇవ్వడం, అడ్డుకోవడం, మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి
అని ఈ ప్రాంతానికి సంబంధించిన యువకుల తరఫున మేము చాలా సందర్భాల్లో నిరసన కార్యక్రమాలు చేసినాం. చాలా సందర్భాలలో సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే కార్యక్రమాలు చాలా చేసినాం. ఓకే, మొత్తానికి అంటే యువత ముందుండి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడడంలో, రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో మీరు కూడా ఒక యువనేతగా ఉన్నారు కాబట్టి ఆ నిరుద్యోగ యువతకు సంబంధించి మరి బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా ఉండేది వారి పరిస్థితి, ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు పరిష్కారమయ్యే దిశగా మరి అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పడుతూ ఉన్నాయి. వచ్చి ఇప్పుడు 90 రోజులు కాలేదు, ఇప్పటికీ ఒక 15,000 పోస్టులు వాళ్ళ నియామక పత్రాలు అందించి మెగా డిఎస్సి వేసి పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో యువత పాత్ర కీలకం. ఆ నిరుద్యోగుల సమస్యలు తొందరగా తీర్చాలని 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరుద్యోగుల సమస్య పూర్తి స్థాయిలో అతి త్వరలో తీరుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఓకే, మొత్తానికి మారుతున్న రాజకీయ సమీకరణ నేపథ్యంలో ఇప్పటికే టేకుమట్ల జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఇది పార్టీకి ఏ రకంగా మైలేజ్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి? ఆ చేరికకు సంబంధించి మీరేమంటారు? పులి తిరుపతి రెడ్డి గారు కూడా గత 20 సంవత్సరాల నుంచి ఉమ్మడి చిట్యాల టేకుమట్ల ప్రజలతో అనుబంధం ఉన్న వ్యక్తి, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. అతనితో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేలే జరుగుతుంది. అతని అనుభవం కూడా పార్టీకి మైలేజ్ ఇస్తుందని అనుకుంటాను. మొత్తానికి అంటే ఈ కొత్త తరం నాయకులంతా కూడా మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్లోకి ఇట్లా గప్పగుత్తలాగా రావడం వల్ల పాత తరం నాయకులకు సంబంధించి ప్రాధాన్యత అనేది తగ్గుతుంది అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటుంది పరిస్థితి? అలా ఏముండదు. కాంగ్రెస్ పార్టీ అంటే మీకు కూడా తెలుసు, అది మహాసముద్రం. కాకపోతే కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది మా గౌరవ ఎమ్మెల్యే గారు పదే ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తా ఉన్నారు. పార్టీ జెండా మోసి 10 సంవత్సరాలు కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకుడికి తగిన గుర్తింపు ఉంటుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యం దక్కుతుందని వారు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారు నోటీసులో ఉన్నది కాబట్టి ఏ ఒక్క పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్క నాయకుడు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదని, అది ఎమ్మెల్యే గారు అంటే మాకు నమ్మకం. మొత్తానికి పార్టీ జెండా మోసి కన్నతల్లి లాంటి పార్టీని మరి విడిపోలేక ఇదే పార్టీలో ఎన్ని కష్టాలున్నా ఇక్కడే ఉంటున్నానని, కేసీఆర్ ఇల్లే ఉంటానని చెప్తున్నారు. ముఖ్యంగా మరి మీరు ఇప్పుడు మండల అధ్యక్షులుగా ఉన్నారు, దీంతో సంతృప్తిగానే ఉన్నారా? అంటే మీరు కష్టానికి ఫలితం సంతృప్తిగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. సంతృప్తిగానే ఉన్నాము. రానున్న స్థానిక సంస్థలలో తగిన ప్రాధాన్యత దక్కుతుందని అనుకుంటున్నాం. దానికి ఎవరి స్థాయిని బట్టి వారికి ఎమ్మెల్యే గారు గుర్తించి వారు సహకరిస్తారు. మొత్తానికి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు? పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? బీఎస్పీ అనేది అప్పుడు దళిత ఓట్లు చీల్చడానికి కేసీఆర్ గారు వదిలిన బాణమే ఆర్ఎస్పీ గారు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు చర్చ జరిగింది. అందుకే వాళ్ళు ఎక్కడ కూడా ఎన్ని సీట్లలో పోటీ చేసినా కూడా 1% ఓట్ షేర్ కూడా వాళ్ళు షేర్ చేయలేకపోయారు. ఎందుకంటే దళితులు అనేది కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకు కంచుకోటది. కాబట్టి వాళ్ళ పొత్తు పెద్దగా ఏం ప్రభావం చూపదు కాంగ్రెస్ పార్టీ పైన. మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 14 సీట్లు మేము గెలవబోతున్నామని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏదైనా గెలిస్తే 1-6 గెలవచ్చు తప్ప కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పొత్తు అనేది పెద్ద సమస్య కాదు. ఓకే, మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం దక్కుతుందని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి అప్పుడు దానికి సన్నద్ధం కావడానికి మీరు కార్యకర్తలకు సంబంధించి అంటే మీ క్యాడర్ ఎట్లా ఉంది అక్కడ టేకుమట్లకు సంబంధించి? బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో మాకంటూ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీలో ఎవరు లేరు. మా పబ్లికే ఫైనల్. ప్రతి ఒక్క సమస్యలపైన మేము చేసిన పోరాటం ప్రతి గ్రామ స్థాయిలో నుంచి మండల స్థాయి వరకు మమ్మల్ని ఆశీర్వదించి సత్తన్న గారి నాయకత్వంలో 4,300 ఓట్ల మెజారిటీ మా టేకుమట్ల మండలం నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ దాన్ని ఒక 7,000-8,000 పెంచాలనే ఖచ్చితంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఇంకా ఓకే, మొత్తానికి ఏదైతే ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టి ఇక్కడ ప్రజాపాలన కొనసాగిస్తున్నాము, మార్పు తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే మనకు జయశంకర్ జిల్లాకు సంబంధించి కూడా అనేకమైనటువంటి వినతులు వస్తున్నాయి. మరి సమస్యలన్నీ కూడా సత్వరమే పరిష్కారమయ్యేటటువంటి యోచనలో కాంగ్రెస్ పార్టీ అంటే చేస్తుందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా చేస్తూ ఉన్నది. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపైన ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినట్టయితే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11, 12 అయినా కూడా ప్రతి గ్రామం నుండి వినతులు పట్టుకొని వస్తే ఎమ్మెల్యే గారు వాటిని ఓపికగా చూసి వాటికి పరిష్కారం అప్పటిదప్పుడే ఫోన్ల ద్వారా అధికారులతో మాట్లాడి వారికి పరిష్కారం చూపే
మార్గంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ ఈ రకమైన శాసనసభ్యుని మేము ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఇంత మంచి శాసనసభ్యుని ఇన్ని రోజులు దూరం పెట్టుకున్నామని ఈ ప్రాంత ప్రజలు గొప్పగా చెప్తుంటే సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ నైటు ఎంత టైం అయినా ఉదయం 18 గంటలు, రోజుకు 18 గంటలు పనిచేసే రీతిగా సత్తన్న గారు పనిచేస్తూ ఉన్నారు. పబ్లిక్ కూడా చాలా హర్షభావం వ్యక్తం చేస్తారు. అంటే మీరు చెప్తున్నటువంటి మాటల ప్రకారం మార్పు కావాలి అని అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ మార్పు ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. 100% కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి సతీష్ గారు, టేకుమట్ల మండలానికి సంబంధించి ఇసుక దందా, ఇసుక అక్రమ రవాణా అనేది సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కట్టడి చేయడానికి ఎట్లా ముందుకు పోతుంది, దాన్ని ఎట్లా అరికట్టబోతుంది? ఎమ్మెల్యే గారు చాలా స్ట్రిక్ట్గా అధికారులందరికీ చెప్పారు. ఎవరైతే ఈ అక్రమ దందాలకు ఎవరైతే పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి, ఎవరిని ఉపేక్షించేది లేదు, అది మా పార్టీ వాళ్ళైనా పక్క పార్టీ వాళ్ళైనా అని చాలా స్ట్రిక్ట్గా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అప్పుడు ఈ రీతిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అక్రమ ఇసుక రవాణా చేసే వాళ్ళ మీద ఇన్ని కేసులు ఎప్పుడు కాలేదు. ఇప్పుడు 10ల సంఖ్యలో పోలీస్ స్టేషన్లో బండ్లు సీజ్ అవుతున్నాయి, కేసులు అయితే ఉన్నాయి. ఈ అతి త్వరలోనే అక్రమ ఇసుక రవాణాకు అనేది పూర్తి స్థాయిలో స్వస్తి పలుకుతుంది అని అనుకుంటాము. ఓకే సతీష్ గారు, మరి ఆర్బీ న్యూస్కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో మొత్తానికి చూశారు కదా, అంటే తాను నమ్ముకున్నటువంటి పార్టీకి సంబంధించి కష్టపడ్డటువంటి పార్టీ ఇది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం లాంటిది. కష్టపడ్డ వారికి ఖచ్చితంగా ఇందులో ప్రాధాన్యత ఉంటుందని సతీష్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తనకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగిస్తుందంటున్నారు. ఇక ఏదైతే ఇసుక మాఫియా, ఇసుక దందా, టేకుమట్లకు సంబంధించి మరి ఇప్పటికే దాని మీద ఉక్కుపాదం మోపేలా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఉపేక్షించేది లేదు, అది అధికార పార్టీ వాళ్ళైనా అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులైనా ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్తున్నటువంటి సందర్భంలో మరి తప్పకుండా దానిపైన ఉక్కుపాదం మోపి ఇసుక మాఫియాను త్వరలోనే స్వస్తి పలుకుతామని వారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.